ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలంతా సమావేశమవుతున్నారు. కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు వర్ష షాకులు తగులుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లో చేరుతుండటంతో కారు పార్టీలో అలజడి మొదలైంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పగా అదే దారిలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే పార్టీకి డ్యామేజ్ తప్పదని భావిస్తున్న కేసీఆర్ వలసలను కట్టడి చేసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు రావాల్సిందిగా ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరితో సమావేశమైన భవిష్యత్ కార్యాచరణ, వలసల కట్టడి విషయంలో చర్చించనున్నారు. అధికారంలో ఉండగా వలసలను ప్రోత్సహించిన గులాబీ బాస్ కేసీఆర్ కు అవే వలసలు ఇప్పుడు జలకిస్తున్నాయి. ఇన్నాళ్లు తమకు సన్నిహితులు అనుకున్న వారంతా పార్టీకి గుడ్ బై చెప్తుండటం గులాబీ పార్టీలో అయోమయానికి దారితీస్తోంది. అసెంబ్లీ సెషన్ కు ముందే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసిందనే ప్రచారం నేపథ్యంలో దీన్ని నివారించేందుకు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావులు ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ తో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టచ్ లో ఉన్నారనే ఊహాగానాలతో అలర్ట్ అయిన కేసీఆర్ ఈ రోజు అత్యవసరంగా సమావేశమై నేతలను బుజ్జగించే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ దిశగా గులాబీ అధిష్టానం ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అత్యవసర సమావేశానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు ఇప్పటికే పలువురు రాగా, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కే గాంధీ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగి రామన్న సైతం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, దండా విఠల్ ఎమ్మెల్సీ కేసీఆర్ ను కలవనున్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే సైతం ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటి వరకే ముఖ్య నేతలంతా కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నాడు, ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నాడు, అసలు సీనియర్ నేతలతో ఎమ్మెల్యేలతో ఏం చర్చించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.